వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మమ్ముట్టి లీడ్ రోల్లో యాక్ట్ చేసిన బ్రహ్మయుగం మూవీ రివ్యూ చూద్దాం. ఇది సోనీ లీవ్లో తెలుగులో ఉంది. ఈ సినిమా కథ 17th సెంచరీ టైంలో నడుస్తుంది. స్టోరీ లైన్ చిన్నదే కానీ దానిని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. సినిమాలో 99% 3 క్యారెక్టర్లే కనబడతాయి. అది కూడా ఒకే ఇంట్లో. ఉన్నవి 3 క్యారెక్టర్లే కానీ ఎక్కడా కూడా బోర్ ఫీల్ రాకుండా ఎంగేజింగ్గా తీయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. యాక్టింగ్ విషయానికి వస్తే మమ్ముట్టి తన పాత్రలో ఉన్న వేరియేషన్స్ని తన అద్భుతమైన న్యాచురల్ యాక్టింగ్తో అదరగొట్టాడు. మరో క్యారెక్టర్లో అర్జున్ అశోకన్ తన పాత్రలో జీవించేశాడు. మమ్ముట్టి క్యారెక్టర్లోని విలనిజాన్ని చాలా బాగా ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రఫీ దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా లాస్ట్ 30 నిమిషాలు అయితే పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. స్క్రీన్ ప్లేని పర్ఫెక్ట్గా రాసుకున్నారు. సినిమా కథ మొత్తం 3 క్యారెక్టర్ల చుట్టూ తిరిగినప్పటికీ ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ని చాలా బాగా డిజైన్ చేశారు. దీంతో ఈ సినిమాకి పర్ఫెక్ట్ థ్రిల్లర్ ఫీల్ వస్తుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మమ్ముట్టి అండ్ అర్జున్ అశోకన్ యాక్టింగ్ చాలా బాగుంది. వాళ్ళ పాత్రల్లో వాళ్ళు జీవించేశారు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరో మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. లాస్ట్ 30 నిమిషాలు అయితే అదరగొట్టారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్ఫెక్ట్ థ్రిల్లర్ ఫీల్ని తీసుకొచ్చింది. సినిమాలోని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఇంట్రెస్ట్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయగలిగారు. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ డైరెక్షన్. రాహుల్ సదాశివన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నాకు పెద్దగా మైనస్ పాయింట్స్ ఏం అనిపించలేదు. కాకపోతే సెకండ్ హాఫ్లో కొంతసేపు సినిమా స్లో అవుతుంది. ఇదొకటే ఈ సినిమాకి మైనస్. ఓవరాల్గా సినిమా ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. మస్ట్ వాచబుల్ మూవీ. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 4 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.